బాండ్ పిక్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి అక్కడున్న సిబిఐ ప్రత్యేక కోర్టులో ధర్మాన కూడా ఈ కేసుకు సంబంధించి హాజరు కానున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో మా కరెస్పాండెంట్ రాకేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాకేష్, ఎంతసేపట్లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది? ఎంతసేపట్లోపు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది? 5-10 నిమిషాల్లో నేను బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తాను. లోపల నాంపల్లి కోర్టుకు తీసుకుపోయే క్రమంలో ఇండియన్ సెక్యూరిటీ నుంచి సంబంధించిన అధికారులు కాల్ తీసుకునే కొంచెం ప్రాసెస్ లో ఉంటుంది. ఆ ప్రాసెస్ కేవలం 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోగానే ఆ గేట్ నుంచి బయటకు వచ్చి ఇక్కడటువంటి బుల్లెట్ వెహికల్ ని కూడా పొజిషన్ లో పెట్టడం జరిగింది. అంటే ఇంకొక 5 to 10 minutes మధ్యలోనే ఆయన బయటకు వచ్చి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా భద్రత పూర్తిగా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు మోహరించడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి హడావుడి లేదు. ఎందుకంటే జగన్తో పాటు ఇక్కడ నుంచి గాలి జనార్దన్ రెడ్డి నుంచి కూడా ఏసీబీ కోర్టుకు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో దాంతో పాటు మరో 5 ఎన్నికలు ఏదైతే హాస్పిటల్ ఇంకా నిలుచున్నారో వాళ్ళని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లే అవకాశం ఉంటే మొత్తంగా పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి చెంచల్గూడ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే రూట్ మ్యాప్ ఏదైతే ఉందో సాగర్గా అదేవిధంగా ఎస్లాహి మార్కెట్ గాజు గ్రౌండ్ నుంచి నాంపల్లి కోర్టు వరకు పూర్తిగా రోడ్డు మొత్తానికి కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. మధ్యలో ఎక్కడ కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. జగన్ చూడడానికి రోడ్డు ఇరువైపులో కూడా అభిమానులందరూ కూడా నిలబడి కనీసం జగన్ చూసి వెళ్తామంటే ఇంతకు ముందు చాలా సందర్భాల్లో నిలబడిన సందర్భాలు కాబట్టి వాళ్ళందరినీ కూడా అక్కడ ఎక్కడ కూడా అడ్డంకి కాకుండా అభిమానులు అట్టొచ్చే అవకాశం లేకుండా పూర్తిగా పోలీసు బలగాలను మోహరించారు. రోడ్డు ఇరువైపులో కూడా ప్రతి చోట కూడా పోలీసులు పెట్టడం జరిగింది. దాంతోపాటు వెహికల్ అదేవిధంగా ఇంజనీర్ సెక్యూరిటీకి సంబంధించిన అధికారులు 4 ఎస్కాట్ వెహికల్స్ ని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి అరేంజ్ చేయడం జరిగింది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక వాహనంలో గట్టి కాంగ్రెస్ తీసుకెళ్తారు. ఆ తర్వాత బాసుదేవిని మరొక వాహనంలో తీసుకెళ్లడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం నిమ్మగడ్డ ప్రసాద్ ని అదేవిధంగా బ్రహ్మానంద రెడ్డిని ఆల్రెడీ ఒక 10-15 నిమిషాల క్రితం ఇక్కడ నుంచి నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి చెంచల్ కూడా జైలు వద్ద వాతావరణం చూసినట్లయితే ఉదయం నుంచి అంటే 8 గంటల నుంచి కూడా అభిమానులు ఇక్కడికి రావడం మొదలైంది. చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కానీ అభిమానులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది అభిమానులు ఇక్కడికి చేరుకుని ఒకసారి జగన్ చూసుకెళ్తామంటూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే పోలీసు అధికారులు ఎట్లయితే ఇక్కడికి చేరుకున్నారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 2 మార్గాలను అంటే జైలు ముందున్నటువంటి రోడ్డు ఇరువైపులా కూడా బ్లాక్ చేయడం జరిగింది. దాదాపు 200 మీటర్ల దూరం వరకు ఎలాంటి రథపోకలు లేకుండా వాహనాలన్నీ కూడా అక్కడి వరకు బ్యారికేడ్ల వద్ద నిలిపివేయడం జరిగింది. కొత్త మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. కొద్దిసేపట్లోనే ఇక్కడికి బయటకు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి హడావుడి కూడా మొదలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. జగన్ అభిమానులు చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. అభిమానులు బ్యారికేడ్ల వద్ద ఆపివేయడం జరిగింది. మరికొంతమంది లోపలికి అనుమతించినప్పటికీ కూడా జైలు ముందున్నటువంటి బ్యారెక్ లో ఇంతకు ముందు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినామని జైలు ముందున్నటువంటి బ్యారెక్ లో వరకు అభిమానులు అనుమతించేవారు. బ్యారెక్ గోడల నుంచి కూడా చూసి అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అభిమానులందరినీ కూడా తరిమివేయడం జరిగింది. దాదాపు 200 మీటర్ల దూరం వరకు సెక్యూరిటీ జోన్ గా పరిగణిస్తున్నాం. కాబట్టి ఈ లోపు ఎవరు కూడా అభిమానులు రావడానికి వీల్లేదన్నట్టుగా పోలీసులు వ్యవహార శైలి మనకు కనిపిస్తా ఉంది. బ్యారికేడ్ అవతల్లే మొత్తానికి కూడా అభిమానులందరినీ కూడా ఆపేశారు. వాహనాలన్నింటినీ కూడా ఆపేశారు. మనకు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. గేట్ లోపల నుంచి మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది అభిమానులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇప్పటికే జైలు వద్దకు చేరుకోవడం జరిగి అతి కష్టం మీద పోలీసు అధికారులను దాటుకొని ఇక్కడ ఎదుర్కోవడం జరిగింది. వాళ్ళకి మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పండి. 4 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారు. పోలీసులు కూడా అతిగా ప్రవేశిస్తా ఉన్నారు. ఎలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలందరూ పోలీసులు పెద్ద ఎత్తున కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపుతా ఉన్నారు. ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారని రాష్ట్ర ప్రజలంతా కూడా నమ్ముతా ఉన్నారు. లేని పక్షాలు రాష్ట్ర ప్రజలు రేపు రాబోయే